పార్క్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో మనకి స్కేటింగ్ ఆడుతూ ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తారు. అతనికి లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల తన స్కూల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి గన్ తీసుకొని తనను తాను కాల్చుకొని చనిపోతాడు. అతను చనిపోయినది అక్కడ అందరూ చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ సంఘటన అక్కడ నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఈ సీన్ చూసిన స్వాన్ తన లైఫ్లో జరిగిన సంఘటన గురించి, తన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన సంఘటనల గురించి మనకి చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మనకి స్వాన్ని చూపిస్తారు. స్వాన్కి ఫాదర్ లేడు, తల్లి మాత్రమే ఉంటుంది. ఆమె చాలా కష్టపడి తన పిల్లలను బాగా పెంచుతుంది. స్వాన్కి తన బ్రదర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అతనితో గొడవ పడుతూ ఉంటాడు కావాలనే. స్వాన్కి జాయ్ అనే లవర్ కూడా ఉంటుంది. ఒకరోజు అతను జాయ్ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంట్లో జాయ్ ఉండదు, వాళ్ళ ఫాదర్ కూడా ఉండడు. ఓన్లీ జాయ్ వాళ్ళ మదర్ మాత్రమే ఉంటుంది. వెళ్ళి ఆమెను కలుస్తాడు. అప్పుడే మనకు తెలుస్తుంది స్వాన్ అక్కడికి వెళ్ళింది జాయ్ కోసం కాదు, జాయ్ వాళ్ళ మదర్ కోసం. జాయ్ వాళ్ళ మదర్ స్వాన్ని లైక్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు స్వాన్ని పిలిచి అతనితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. అలా ఇంటిమేట్ అయిన తర్వాత స్వాన్ ఆమెను అడుగుతాడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని. అప్పుడు ఆమె, నేను నిన్ను లవ్ చేయట్లేదు, నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని అతనితో అంటుంది. తర్వాత స్వాన్, మీ డాటర్ చాలా అందంగా ఉంటుంది, జాయ్ దగ్గర నీ దగ్గర నాకు ఒకే అనుభూతి కలుగుతుందని అంటాడు. అప్పుడు ఆమె, నువ్వు నా డాటర్కి లవర్ కావడం నా అదృష్టం, నువ్వు టైం కుదిరినప్పుడల్లా ఇక్కడికి రావచ్చు, మన ఇద్దరం చాలా సంతోషంగా టైం స్పెండ్ చేయొచ్చు, నా డాటర్ని లవ్ చేయడం వల్ల ఎవరికి డౌట్ కూడా రాదని అతనితో అంటుంది. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత స్వాన్ స్కూల్ దగ్గరికి వెళ్ళి తన లవర్ జాయ్ని కలుస్తాడు. వాళ్ళిద్దరు కలిసి జాయ్ ఇంటి దగ్గరికి వెళ్తారు అక్కడ టైం స్పెండ్ చేయడానికి. కానీ అదే రోజు జాయ్ వాళ్ళ పేరెంట్స్ ఏదో వర్క్ ఉండి బయటికి వెళ్ళాలనుకుంటారు. అందువల్ల స్వాన్ని ఈరోజు వెళ్ళిపోయి రేపు లంచ్కు రమ్మని జాయ్ వాళ్ళ మదర్ అంటుంది. స్వాన్ కూడా అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే లంచ్ చేయడానికి జాయ్ ఇంటికి వస్తాడు. అక్కడ లంచ్ చేస్తుండగా జాయ్ వాళ్ళ మదర్ స్వాన్ కల్లే చూస్తూ ఉంటుంది. అతని కాల్ టచ్ చేస్తూ అతన్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. జాయ్ మాత్రం స్వాన్ని ఏమీ అనదు, తన పని తను చూసుకుంటూ ఉంటుంది. స్వాన్ జాయ్ని లైట్ తీసుకొని వాళ్ళ మదర్తోనే ఎంజాయ్ చేసేవాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్ళేవాడు. ఆ విషయం జాయ్కి తెలుస్తుంది. అలా తెలియడం వల్ల వాళ్ళిద్దరికీ బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అవ్వడంతో బాధపడి స్వాన్ ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మనకి క్లౌడ్ని చూపిస్తారు. క్లౌడ్ వాళ్ళ ఫాదర్ బాడీ బిల్డర్. అతను డైలీ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. తన సన్ కూడా అలాగే వర్కౌట్ చేసి కండలు పెంచాలని అతని ఉద్దేశం. అందువల్ల అతనిపైన ఎప్పుడు కోపడుతూ ఉంటాడు. నాలాగే నువ్వు ఇలా కండలు పెంచాలని, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని అతన్ని కోపడుతూ ఉంటాడు. క్లౌడ్ వాళ్ళ మదర్ కడుపుతో ఉంటుంది. ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా ఆమెకు పనులలో హెల్ప్ చేసేవాడు క్లౌడ్. ఒకరోజు క్లౌడ్ తన ఇంటి బయట స్కేటింగ్ ఆడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్కి కోపం వస్తుంది. వెంటనే అతను అక్కడికి వచ్చి ఆ స్కేట్ బోర్డ్ని విరగ్గొడతాడు. అలా విరగొట్టడం వల్ల క్లౌడ్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ ఫాదర్ పైన గొడవ పడతాడు. ఆ కోపంలో వాళ్ళ ఫాదర్ అతన్ని కొడతాడు కూడా. క్లౌడ్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ క్లౌడ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడి బాగా అలసిపోయి నిద్రపోతాడు. అదే రోజు వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. ఆ తాగిన మత్తులో క్లౌడ్ దగ్గరికి వెళ్ళి మిస్బిహేవియర్ చేస్తాడు. అప్పుడు క్లౌడ్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ ఫాదర్ని కాల్తో తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. వాళ్ళ మదర్ ఎంత చెప్పినా క్లౌడ్ వినకుండా అక్కడి నుంచి ఇండ్లు వదిలి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మనకి పీచెస్ని చూపిస్తారు. వాళ్ళది ఒక క్యాథలిక్ ఫ్యామిలీ. పీచెస్కి మదర్ లేదు, ఫాదర్ మాత్రమే ఉంటాడు. అతనికి దైవభక్తి ఎక్కువ. తన కూతురికి తల్లి లేనందువల్ల ఆమెను పద్ధతిగా పెంచాలనుకుంటాడు. పీచెస్ని చూస్తే ఆమె మనకు అమాయకంగా కనిపిస్తుంది. కానీ ఆమె మనకు కనిపించేంత అమాయకురాలేం కాదు. తన ఫాదర్కి తలకుండా ఆమె ఎన్ని కథలు పడుతుందో వాళ్ళ ఫాదర్కి ఏమీ తెలియదు. వాళ్ళ ఫాదర్ పీచెస్కి, మీ ఫ్రెండ్ కాల్ చేశాడు, అతను రేపు నిన్ను కలవడానికి వస్తున్నాడని ఆమెతో అంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వాళ్ళందరూ లంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ పీచెస్ లాగానే వాళ్ళ మదర్ ఉంటుందని వాళ్ళ పెళ్లి యొక్క ఆల్బమ్ తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తారు. అతను చెప్పిన మాదిరిగానే పీచెస్ వాళ్ళ మదర్ ఒకేలాగా ఉంటారు. అది చూసిన పీచెస్ కూడా చాలా హ్యాపీ అవుతుంది. లంచ్ పూర్తయిన తర్వాత పీచెస్ ఫాదర్ వాళ్ళ మదర్ గ్రేవ్ని చూడడానికి వెళ్తాడు. ఇదే అదనుగా చూసుకున్న పీచెస్
తన బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అతను మీ ఫాదర్ వస్తాడు వద్దని చెప్పినా మా ఫాదర్ మా మదర్ గ్రేవ్ దగ్గరికి వెళ్ళాడు, అతను ఇప్పుడే రాడని అతనితో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుండగా సడన్గా పీచెస్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూస్తాడు. అలా చూసిన వాళ్ళ ఫాదర్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో పీచెస్ బాయ్ ఫ్రెండ్ని చిత్తకొట్టుడు కొట్టి అక్కడి నుంచి పంపిస్తాడు. పీచెస్ని కూడా చాలా మందలిస్తాడు. ఆమెతో ఇలా అంటాడు, నువ్వు చాలా పాపం చేశావు, మన ఇద్దరం ఇక్కడి నుంచి ఎప్పుడొకసారి మీ మదర్ దగ్గరికి వెళ్లాల్సిందే, నువ్వు పాపం చేయడం వల్ల నరకానికి వెళ్తావని ఆమెను భయపడతాడు. పీచెస్ వాళ్ళ ఫాదర్ మనం అనుకున్నంత మంచోడేం కాదు, ఇదే అదునుగా చూసుకొని నువ్వు చేసిన పాపం పోవాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అంటాడు. అదే భయంతో పీచెస్ వాళ్ళ ఫాదర్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ మూమెంట్లో వాళ్ళ ఫాదర్ ఆమెను కిస్ చేసి ఆ రోజు ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. నిజానికి అతను పెట్టిన భయం వల్ల ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ ఫాదర్ని పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మనకి టేట్ని చూపిస్తారు. టేట్ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. అతనికి కోపం ఎక్కువ. ఒకరోజు అతను స్టోరీ రాస్తూ ఉండగా వాళ్ళ కుక్క అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల టేట్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఒక తాడుని తీసుకొని తన డాగ్ కాళ్ళు చేతులు నోరు అన్ని కట్టేస్తాడు. అదే సమయానికి వాళ్ళ గ్రాండ్ మదర్ ఫ్రూట్స్ అని లోపలికి వస్తుంది. అప్పుడు మరింత కోపం వస్తుంది. ఆ కోపంలో టేట్ వాళ్ళ గ్రాండ్ మదర్పై కోప్పడి తనని రూమ్లో నుంచి బయటికి పంపించేస్తాడు. వాళ్ళ గ్రాండ్ మదర్కి టేట్ అంటే చాలా ఇష్టం. సీన్ కట్ చేస్తే టేట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఒకరోజు గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ లెటర్స్ గేమ్ వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు టేట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పొరపాటున ఒక లెటర్ని తప్పుగా రాస్తాడు. అతను గేమ్లో చీట్ చేస్తున్నాడని టేట్కి కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్పై కొట్లాడి తనే విన్నయ్యానని వాళ్ళతో గొడవపడి బయటికి వెళ్ళిపోతాడు. బయట పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళతో వెళ్ళి గేమ్ ఆడుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు నైట్ టేట్కి ఆకలేసి కేక్ తినడానికి వస్తే ఆ కేక్లో షుగర్ లేకపోవడంతో అతనికి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి షుగర్ ఉండడం వల్ల వాళ్ళ గ్రాండ్ మదర్ కేక్లో షుగర్ వేసి ఉండదు. ఆ కోపంలో టేట్కి కోపం వచ్చి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నిద్రపోతుండగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని చంపేస్తాడు. వెంటనే అది చూసిన వాళ్ళ గ్రాండ్ మదర్ని కూడా చంపేస్తాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత టేట్ పోలీసులకు కాల్ చేసి చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు టేట్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోయిన స్వాన్, పీచెస్, క్లౌడ్ ముగ్గురు ఒకే చోటుకి వెళ్తారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఆ సిటీని వదిలేసి వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఒక హౌస్ తీసుకొని అక్కడే ఉంటారు. పీచెస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్తో ఒకే హౌస్లో కలిసి ఉండడం వల్ల డైలీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇలా వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో చేయడం అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ పెంపకం, వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నడవడిక బట్టి అలా వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.